నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో భారత్ ఒక సంక్షోభంలోకి క్రమక్రమంగా వెళ్తోంది. ఇక ఖచ్చితంగా పొదుపు దేశ ప్రజలకు అన్నది సంకేతంగా కనిపిస్తోంది. అర్ధరాత్రి పెట్రోల్ డీజిల్ పైన ₹3 పెంచడం ఇది కేవలం 3తోటే ఆగేటువంటి పరిస్థితి కాదు. ఇది 30కి పోయినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే ప్రపంచ దేశాలని కూడా ఆల్మోస్ట్ 80-90 వరకు వాళ్ళ కరెన్సీల్లో పెంచితే భారతదేశం ₹3లో ఉంది. అండ్ వీటితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చినటువంటి క్రమంలో తెలంగాణ నుంచే ఒక అప్పీల్ చేశారు దేశానికి. భవిష్యత్తులో పొదుపు చేయాలి, ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి, మెట్రో అండ్ అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉపయోగించండి అన్నారు. కార్ పూలింగ్ చేయమంటున్నారు, సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటున్నారు, ఉన్న చోట నుండే పని చేయమంటున్నారు, అవసరం లేనటువంటి విదేశీ ప్రయాణాలు తగ్గించమంటున్నారు, 1 సంవత్సరం కాలం పాటు బంగారం కొనొద్దని చెప్తున్నారు. తో పాటు మేడ్ ఇన్ ఇండియా వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలి, విదేశీ ప్రయాణాలు చేయకండి, ఎట్ సేమ్ టైం వంట నూనె వినియోగాన్ని కూడా తగ్గించండి, రైతులు ఎరువులను వ్యవసాయానికి కూడా తగ్గించాలి, డీజిల్ పంపుల బదులు ఎలక్ట్రిక్లను ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించాలి, డీజిల్ పెట్రోల్ వెహికల్స్ బదులు స్కూటర్స్ బదులు ఎలక్ట్రిక్ వాహనాలని ఉపయోగించండి అంటూ ఈ 10 సూచనల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశానికి తెలంగాణ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా దేశ ప్రజలకు అప్పీల్ చేశారు. అయితే ఎట్లాంటి పరిణామాలు వెనక కారణం ఏంటి? సో మొత్తంగా విదేశీ కరెన్సీలు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోతుండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశం దగ్గర ప్రస్తుతం ఒక 60 నుంచి 60 రోజుల పాటు ముడి చమురు, 45 రోజుల పాటు ఎల్పిజి నిల్వలు ఉన్నాయంటూ కూడా మొన్న మధ్య అధికారులు చెప్పడం జరిగింది. సో అదే జరిగితే ఇంకొద్ది రోజుల్లోనే ఇది ప్రమాదం తీవ్ర స్థాయిలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఎక్కువ రోజులు కూడా పట్టేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఒక కోవిడ్ లాంటి వాతావరణాన్ని మళ్ళీ దేశం చూడబోతోందన్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి కాన్వాయ్ పూర్తిగా తగ్గిపోయి 2 వెహికల్స్ మాత్రమే నడుస్తున్నాయి. అటు ముఖ్యమంత్రులు, మంత్రులు, దేశంలో ఉన్నటువంటి అందరూ ముఖ్యమంత్రులు కాన్వాయ్లను తగ్గించుకున్నారు. కొంతమంది అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కాన్వాయ్లో యాడ్ చేస్తున్నారు. సో పరిస్థితి తీవ్రంగానే ఉంటుంది. సో ఇప్పుడు పొదుపు తప్ప వేరేదే లేదు. బట్ ఎంత పొదుపు చేసినా ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రభుత్వం ఏం చేయబోతుంది? అండ్ ఈ 10 సూచనలు చేయడానికి గల కారణం ఏంటి? ఒక్కొక్క దాంట్లో ఎట్లాంటి ఖర్చులు ఉన్నాయి?